ఎందుకు రమ్మన్నా ఇక్కడికి? ఏం చెప్పాలి నాతో? నా మీద నీకు చాలా కోపం ఉన్నట్టుంది. చంపేయాలన్నంత కోపం ఉంది, అందుకే ట్రై చేశాను. కానీ తప్పించుకుని బతికిపోయావు. ఏంటి అది మనసులో పెట్టుకొని నన్ను ఇక్కడికి పిలిపించావా? లేకపోతే నాకు ఇక్కడ ఏమైనా స్కెచ్ వేసావా? నన్ను చంపేస్తావా? నువ్వేం భయపడక్కర్లేదు గోకుల. నేను ఇక్కడికి వచ్చింది, నిన్ను పిలిపించింది అందుకు కాదు. మరెందుకు? నీకు ఇంకేం కావాలి? నా స్నేహాన్ని సర్వస్వాన్ని తీసుకున్నావుగా. ఒక చిన్న పసుపు తాడు కట్టి మా ఇద్దరి జీవితాల్ని తారుమారు చేసేసావు. ఇంకేం కావాలి? నా ప్రాణం కావాలా? తీసుకో. ఎలాగూ స్నేహ కూడా ప్రాణం తీసుకోపోయిందిగా. నేను తీసుకోవడానికి రాలేదు గోకుల, ఇవ్వడానికి వచ్చాను. ఏమిస్తావు? డబ్బా? నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేయడానికి ఒకసారి ఇచ్చావుగా. స్నేహ స్థాయికి నేను చేరుకోవాలని ₹1,00,00,000 ఇచ్చావు. ఇప్పుడు స్నేహికి దూరంగా వెళ్ళడానికి ఇస్తావా? నేను పిచ్చోడిని కావడానికి ఇస్తావా? నువ్వు 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా నేను స్నేహను మర్చిపోలేనా? డబ్బులతో నా ప్రేమను కొనలేవు. నీలా స్వార్థమైంది కాదు నా ప్రేమ. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు గోకుల. నేనేదో నిన్ను మోసం చేయడానికో నిన్ను కొనడానికో ఇక్కడికి రాలేదు. నీకు మంచి చేయడానికి వచ్చాను. ఏంటి నువ్వు నాకు చేసే మంచి? రేపు ఉదయం 8 గంటలకి సాయిబాబా గుడి దగ్గరికి వస్తే అక్కడ నువ్వు ఊహించలేని తోటిస్తాను. తప్పకుండా రా గోకుల, మర్చిపోకు. లేదంటే జీవితంలో నువ్వు ఒకసారి పోగొట్టుకుంది మళ్ళీ పోగొట్టుకోవాల్సి వస్తుంది, అది గుర్తుంచుకో. అదేదో ఇప్పుడే చెప్పచ్చు కదా. చెప్పాను కదా గోకులు, నువ్వు ఊహించిందని. నువ్వు రేపురా గుడి దగ్గరికి వస్తావు కదా. అయినా నీ మాటలు నేనెందుకు నమ్మాలి? నమ్మకం నా మీద అవసరం లేదు గోకులు, కానీ నీ ప్రేమ మీద దేవుడి మీద పెట్టుకో. అయ్యే నిన్ను గెలిపిస్తాయి, ముందుకు నడిపిస్తాయి. తప్పకుండా వస్తావు కదా రేపు ఉదయం 8 గంటలకి సాయిబాబా గుడి, గుర్తుంచుకో. ఏం అర్థం కావడం లేదే. ఊహించింది ఏమై ఉంటుంది? ఓ, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఏంటంత రిలాక్స్డ్గా ఉన్నావు? రేపు నీకు ఆర్యకు నిశ్చితార్థం అంట. ఊరందరినీ పిలిచి అందరి సమక్షంలో చేస్తారంట. నాకు భయంగా ఉందా పర్ణ? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అర్జున్. ఆలోచించడానికి ఇంకేం లేదు. నీకు ఆర్యకి పెళ్లి చేయాలని మీ అమ్మ అన్నయ్య స్ట్రాంగ్గా ఉన్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.